వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల్లో 100 కోట్ల రూపాయలతో కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశించారు. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలికి నిధులు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరును వీఐపీ ఘాట్గా తయారు చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ నిధులతో జూన్ 25లోగా మునికూడల్ని మోడల్ పుష్కర ఘాట్గా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ స్థానంలో బయోడిగ్రేడబుల్ వస్తువులు వినియోగించాలని స్పష్టం చేశారు. మీరు ఎలాబొరేట్ గా కనుక ఎక్స్టెన్సివ్ గా కన్సర్న్ తో చేయకపోతే మటుకు ఇది మనందరం తప్పు చేసాం. ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకొని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. 1 year నుంచి మీరు నేను అడుగుతుంది కలెక్టర్ గారిని కూడా టోటల్ పుష్కరాలకి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం. దాన్ని ఏం ముందుకు తీసుకెళ్లేదని మీరు ఇన్నిసార్లు కలెక్టర్స్ మీటింగ్ లో కానీ మీరు కానీ క్యాబినెట్ మీటింగ్ ఎందుకు ప్రస్తావించారు? టైం తగ్గే కొద్దీ మీకు సబ్ స్టాండర్డ్ వర్క్స్ పెరిగిపోతాయి. నాసిరక పనులు అయిపోగానే తర్వాత మీరు ఎందుకంటే బెడ్స్ కానీ మీకు ఘాట్స్ కానీ మీరు బలంగా చేయకపోతే మీరు మన నమ్ము వస్తారు. Say that let us be as transparent as possible. సంవత్సర కాలం మీకు పడుతుంది అని అనుకున్నప్పుడు మీరు 9 నెలలు స్టిల్ మీరు రైనీ సీజన్ మీరు పరిగణలోకి తీసుకోవాలి. 2 months మధ్యలో 2-3 తుఫాన్లు వస్తాయి, మధ్యలో ఊహించిన ఏవో జరుగుతాయి. అన్నిటి మధ్యలో ఈ రోడ్లు అసలు ఏది తీసుకోకుండా నా ఉద్దేశం ఏముందంటే సార్, ఎవ్రీవన్ హ్యాస్ యువర్ ఓన్ యూనిక్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ యాజ్ వన్ సింగిల్ యూనిట్. కలెక్టివ్ గా లేదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ ఉన్నారు కానీ టుగెదర్. And by then I think you should propose, once you please go back, convey to Honorable CM that we need an integrated task force is place here. ముందు నేను ఇంటర్ డిపార్ట్మెంట్ నేను ఏం చేశాను, మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ తోటి అట్లీస్ట్ ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది పెట్టాలి ముందు.